హనీ ట్రాప్ ముఠాకు సహకరిస్తున్న పోలీసు అధికారులు సిబ్బందిపై విచారణ కొనసాగిస్తున్నారు. ఇదే సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా అనంతపురం ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హనీ ట్రాప్ వ్యవహారం అనేది ఎక్కడ కొత్త కాకపోతే ఇక్కడ అనంతపురం హనీ ట్రాప్ వ్యవహారంలో పోలీసు శాఖకు చెందిన పోలీసు అధికారులే కొందరు అందులో ఉన్నారు అన్నది విస్తుగొల్పే విషయంగా కనిపిస్తోంది. మరి జిల్లా ఎస్పీ దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎవరైనా అరెస్ట్ చేశారా? ఇంతవరకు ఏం జరుగుతోంది ఈ వ్యవహారం? అనంతపురంలో వెలుగు చూస్తున్నటువంటి హనీ ట్రాప్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ట్రైనీ ఐపీఎస్ అధికారి అశ్విన్ ఆధ్వర్యంలో సిట్ విచారణ కొనసాగుతుంది. ఇందులో ఇప్పటికే ఇద్దరు సిఐల పాత్ర ఉన్నట్లు కూడా స్పష్టమవుతుంది. ఇద్దరు ఏదైతే అనంతపురం రూరల్ సిఐ హర్షతో పాటు అనంతపురం 3వ పట్టణ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ ఇద్దరును కూడా బీఆర్ లో కర్నూలు ఐజీ కార్యాలయానికి బదిలీ చేయడం జరిగింది. ముఖ్యంగా రాప్తాడు సిఐ ఇందులో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్మెంట్ ఉందన్న ఆరోపణలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అదేవిధంగా రాజేంద్రనాథ్ యాదవ్ దగ్గరికి వెళ్ళిన బాధితులకు ఫిర్యాదులు తీసుకొని కేసులు కట్టడంలో అతను నిర్లక్ష్యం వహించాడు. అతను బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకోవడంలో తాత్సారం చేశారన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇద్దరిని కూడా బీఆర్కి పంపించారు. మరికొంతమంది సిబ్బంది పైన కూడా ఆ విచారణ పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. ముఖ్యంగా పోలీస్ అధికారులు సిబ్బందితో పాటు బ్యూరోక్రాట్స్ అదేవిధంగా రాజకీయ నాయకుల లక్ష్యంగా ఈ రంగమ్మ ఆధ్వర్యంలో ఒక ముఠా వల్లపన్ని వాంటెడ్ గా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందిన కాటికి డబ్బులు దండుకోవడమే లక్ష్యంగా కొంతకాలంగా ఈ తతంగం నడుస్తుందని చెప్పి కూడా ఆ సిట్ విచారణలో చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో కొందరు మీడియా ప్రతినిధులు పత్రికా ప్రతినిధులు కూడా ఇందులో ఉన్నట్లు కూడా స్పష్టమవుతుంది. అయితే కొంత వారి సహకారంతోనే ఇది కూడా జరుగుతుందని కూడా ఆ విషయాలు కూడా సిట్ దర్యాప్తులో వెలుగు చూస్తున్నట్లు మనకి సమాచారం అందుతుంది. అయితే ముఖ్యంగా ఐపీఎస్ అధికారి అశ్విన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విచారణలో అనేక విషయాలు లేకొస్తున్నాయని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎవరైతే వాళ్ళ ట్రాప్ లో పడతారో రిటైర్డ్ అధికారులను టార్గెట్ గా చేసుకుని ఆ గదికి పిలిపించడం, వాళ్ళని నగ్నంగా ఉన్న ఫోటోలు తీసి బెదిరించడం, వారి నుంచి లక్షల రూపాయలు దోచుకోవడం లక్ష్యంగా ఈ ముఠా కార్యకలాపాలు కొనసాగిస్తుందని చెప్తాం. ఇందులో ఇప్పటికే రంగమ్మ ఎవరైతే కీలకంగా వ్యవహరించారో చిన్ని ఆలియాస్ రంగమ్మ, ఈమెను ఇప్పటికే రిమాండ్ కి తరలించినట్లు పోలీసులు ద్వారా మనకి సమాచారం వస్తుంది. మరికొంతమంది అదుపులోకి ఉన్నట్లు మొత్తం 5 నుంచి 10 మంది వరకు ఈ ముఠాలో సభ్యులుగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. వీళ్ళు రాజకీయ పార్టీలో ముసుగు వేసుకుని రాజకీయ పార్టీలో ఉన్నామని చెప్పి కూడా చెలాయిస్తూ పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకుని పంచాయతీలు చేస్తూ డబ్బులు దండుకుంటున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా పోలీస్ అధికారులు రాజకీయ నాయకుల పేర్లు చెప్పి భయపెట్టడం, పంచాయతీలు చేయడం, ఏదైతే డబ్బులు ఇవ్వడానికి తిరస్కరించినటువంటి వారిని పూర్తిగా పోలీసుల ద్వారా కొట్టించినటువంటి చర్యలు కూడా పాల్పడినట్లు కూడా సమాచారం వస్తుంది. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతుంది. ఐపీఎస్ అధికారి అశ్విన్ ఆధ్వర్యంలో ఆ సిట్ దర్యాప్తులో అనేక విషయాలు వెలుగు చూస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. చాలా మంది ఇందులో పాత్ర ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరికొంతమంది పోలీస్ అధికారుల మీద కూడా వేటు వేసే అవకాశం ఉంది. అర్చన, అయితే ఇప్పుడు ఇది వెలుగులోకి వచ్చింది, మరి ఇంతకు ఎప్పటి నుంచి ఇది జరుగుతోందని సమాచారం అయితే ఉంది ప్రవీణ్? ఈ నెల 18న ఏదైతే గ్రీవెన్స్ లో ఎస్పీకి ఒక బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదులో చాలా మంది నాలాగా బాధితులు ఉన్నారని కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. గారదిన్న మండలానికి చెందినటువంటి ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దాదాపు 10 లక్షల రూపాయలు తన నుంచి అన్యాయంగా తీసుకున్నారని చెప్పి ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో అనంతపురం ఎస్పీ జగదీష్ దీని మీద అలర్ట్ అయ్యారు. కొన్ని పేర్లు ఆయన ఫిర్యాదులు కూడా పొందపరచడం జరిగింది. తనతో పాటు చాలా మంది బాధితులు ఉన్నారు, లక్షల రూపాయలు ఇట్లా లాక్కుంటున్నారని చెప్పి హనీ ట్రాప్ జరుగుతుందని చెప్పి ఆయన ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎస్పీ ఒక్కసారిగా అలర్ట్ అయ్యాడు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దీని మీద విచారణ అయితే చూపిస్తారు. కొంతకాలంగా ఈ వ్యవహారం నడుస్తున్నట్లు కూడా తెలుస్తుంది. చిన్ని అనే ఈ మహిళ ముందు నుంచి కూడా ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. చిన్ని మీద ముందు నుంచి కూడా ఇలాంటి కార్యకలాపాలే సాగిస్తున్న కూడా ఆరోపణలు ఉన్నాయి. చాలా రోజులుగా ఈ వ్యవహారం అయితే కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు పూర్తిగా దీని మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఇందులో ఎంతటి వారున్నా ఎవరున్నా చట్ట ప్రకారం ముందుకెళ్లాలని చెప్పి పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. అనంతపురం ట్రైనింగ్ వచ్చినటువంటి ఐపీఎస్ అధికారి అశ్విన్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేసులో పూర్తిగా డిఐజీ దీనిని పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో అనంతపురం రేంజ్ డిఐజీ ఆధ్వర్యంలో పర్యవేక్షణ కొనసాగుతుంది. పూర్తిగా నిందితులు ఎవరున్నా కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి పోలీసులు అయితే భావిస్తున్నట్లు తెలుస్తుంది. అర్చన, రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ సో మచ్.
రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ హనీ ట్రాప్ అని చెప్పేసి కొంతమంది వాళ్ళ దగ్గర సొసైటీలో కొద్దిగా పేరున్న వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళని ఎంచుకొని వాళ్ళ నెంబర్ తీసుకొని వాళ్ళని హనీ ట్రాప్ అని వాళ్ళని పిలిపించేసి వాళ్ళు ప్లాన్ ప్రకారము ఒక అమ్మాయిని తీసుకెళ్లి ఆ అమ్మాయిని నమ్మించి అతన్ని నమ్మించి రూమ్లో పోయిన తర్వాత న్యూడ్గా అతని ఫోటోలు వీడియోలు తీసి అతను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటున్నట్టు కంప్లైంట్ అందింది. దాని మీద కేసు రిజిస్టర్ జరిగింది. ఇటువంటి వారు ఎవరైనా కానీ బాధితులు ఉంటే దయచేసి అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ కానీ అనంతపురం డిఎస్పీ గారిని కానీ సంప్రదించవలసిందిగా కూడా